ఒక 7 months ముందులా యోగా అంటే లేదు, యోగా ఫౌండేషన్ అసలు లేదు. తర్వాత జాయిన్ అయిన 2 daysకి అనిపిస్తుందండి, ఏదో మనం ముందుకు వెళ్తున్నాం, ఏదో చేయాలి అనిపిస్తుంది. ఆ చేయాలి అనిపించిందని 2 months తర్వాత ఒక దారి దొరికింది. అసలు ఏం చేద్దాము అని ముందుకు వెళ్ళడానికి సార్తో డిస్కస్ చేసిన తర్వాత ఆయన దొరికింది. దాని ప్రకారం ముందుకు వెళ్తున్నాము. ఆ ముందుకు వెళ్ళడానికి ఫలితం ఫస్ట్ ఇదేనండి, ఈ ఆత్మీయ సమ్మేళనం యోగపాఠ ఫౌండేషన్. అట్లాగే కూర్చోండి అంతే, ఎందుకంటే తిరగదు, చుట్టూ తిరిగేటప్పుడు అలా చేయమంటుంది ప్లీజ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జాతీయ అధ్యక్షులు రామ్మోహన్ గారిని పెట్టామని చెప్తారు, వేదిక రావాల్సి పోతుంది. ఇప్పుడు నేను పిలిచేది మీరే. మన లీగల్ విభాగం నుండి మన జడ్జి గారు ఉన్నారండి, గీతారాణి గారు. ఇక్కడ రాలేదండి మేడం, రండి. మన రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు తర్వాత మేము అంబేద్కర్ గారు. ఆయన చాలా స్లోగా మాట్లాడతారు, చాలా పొద్దుగా మాట్లాడతారు. అంటే ప్రముఖ సమాజ సేవ మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ గారు. యాక్చువల్గా 5 days దాకా మాల్లో ఉన్నారండి. మాల్లో ఉండి శబరిమల వెళ్ళారు, కానీ వచ్చేటప్పుడు ఈ అరేంజ్మెంట్ మొత్తం ఆయన చేశారు. సో ఎక్కడి నుంచి పిబిఎస్ మూర్తి గారు, పిబిఎస్ఎస్ మూర్తి గారు. వీళ్ళందరూ వల్లనే మనం జాయిన్ అయ్యాం. ఎవరైనా సారి యోగా చేసిన తర్వాత 2 యోగాలు చేయిస్తారు, ఎవరు మాట్లాడలేరు. అప్పుడు నేనున్నా అంటే మారాణి గారు వచ్చేస్తారు. ఆవిడ స్టార్ట్ చేసినందుకు మళ్ళీ అందరూ స్టార్ట్ చేస్తారు అనమాట. సో ఆవిడ Good morning. Good morning each and every member to this yoga family. On behalf of Yoga Bharat Foundation, first we have to say our sincere thanks and gratitude to our Guruji, because all of us are here under one roof today. It is none other than Mr. Guruji, Jyotila Nageshwara Garu. Sir, our sincere thanks and my to do some great job. So that great job is none other than today assembling all of us together at this event. Small problem also, she made herself to appear before us. A great applause to her, please. Thank you so much, each of the members. Sincerely, we చాలా బాగుందండి వాయిస్ మేడం. ఇంకేమైనా సాంగ్ పాడగలిగితే బెటర్గా ఉంటుంది.
Thank you all. Kindly please. నన్ను విజయలక్ష్మి గారు ఈ యోగా పరిచయం చేయడం జరిగింది. యోగా చేసిన తర్వాత చాలా నాలో మంచి పాజిటివ్ థింకింగ్ వచ్చింది, మంచి మార్పు వచ్చింది. వేదిక అయినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటాను. నేను పిఠాపురం వచ్చానండి. ఉమరాలిషా పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ నేను. నా పేరు హుసేన్ షా. ఉమరాలిషా గురువారి యొక్క వాళ్ళ బ్రదర్ అని నేను పిఠాపురం వచ్చాను. మన నాగేశ్వర గారు చాలా మంచి ఆప్యాయ వ్యక్తులు నాకు. అలాగే రోజు నాగేశ్వర వైద్యుల నెహ్రూ అదే శ్రీనివాస్ గారు మంచి మా ఇంట్లో మంచి స్నేహపరంగా కలిసింది. పిఠాపురం నుంచి వచ్చానండి. స్కూల్ కరెస్పాండెంట్ నేను. నేను గుంటూరు నుంచి క్లాస్కి అటెండ్ అవుతున్నాను. నేను రాజధాని నుంచి వచ్చాను. నా పేరు పద్మ అండి. నేను రాజధాని నుంచి వచ్చాను. అనుకోండి రాజు నేను చేసింది యోగాలో కంటిన్యూ అవుతున్నాను. నమస్తే సార్. అందరికీ వందనం. ఆయన సెక్రటరీ ఫ్రమ్ పిఠాపురం. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుబాబు, సెక్రటరీ హైదరాబాద్. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్యామప్రసాద్ అండి. పిఠాపురం నుంచి వచ్చాను సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు రంగ సురేష్, హైదరాబాద్. నమస్కారం అండి. నా పేరు వైవి నాగలక్ష్మి, నేను రాజమండ్రి. నమస్కారం అండి. నేను ప్రధాని నుంచి వచ్చాను. అందరికీ నమస్కారం అండి. నేను వైజాగ్ నుంచి వచ్చాను. నా పేరు దుర్గా ప్రసాద్. నమస్తే అండి. నా పేరు ధనలక్ష్మి, మరి మల్లవరం నుంచి వచ్చానండి. నమస్తే అండి. నా పేరు నరసింహస్వామి, ప్రకాశం జిల్లా శ్రీరామ సోదరు నుంచి. నమస్తే అండి. నా పేరు విజయస్వరావు, అమరావతి, ఆంధ్ర బ్యాంకులో పనిచేసేటాయని. రాజు వెంకటస్వామి గుర్కాండ నుండి వచ్చాను. నుంచి వచ్చాను. నా పేరు జయప్రసాద్ అండి. నా ఉప్పాడపల్లి. ఇదంతా కూడా మా ఫ్యామిలీ. యోగా ఫ్యామిలీ. జగన్నాథమూర్తి, నేను విశాఖపట్నం నుంచి వచ్చానండి. నా పేరు లోకేష్. వెనకాల లాంగ్వేజ్ సార్ చేసేయండి సార్, మీరు చేసేయండి. నా పేరు లోకేశ్వర, కాకినాడ నుంచి వచ్చాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీష, హైదరాబాద్ నుంచి వచ్చాను. నమస్కారం గురువు గారు. నా పేరు చివేద, హైదరాబాద్ నుంచి. అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిగారు, హైదరాబాద్ నుంచి. అందరికీ నమస్కారం అండి. నా పేరు కౌడన్యమాలిని, కాకినాడ నుంచి. నా పేరు నరసింహమూర్తి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్, విజయవాడ నుంచి. అందరికీ నమస్కారం అండి. నా పేరు సూర్యకుమారి, కాకినాడ నుంచి వచ్చాను. హలో, అందరికీ శుభోదయం అండి. గురుగారి ప్రణామాలు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు కే విజయ అండి, తిరుపతి విజయ. నమస్కారం అందరికీ. నా పేరు నవరత్నం, నేను రాజమండ్రి. హైదరాబాద్ నుంచి వచ్చాను. థ్యాంక్ యూ.
నా పేరు సునీత మూర్తి అండి, విజయవాడ నుంచి. అందరికీ కృతజ్ఞతలు. చాలా చక్కగా ఇంట్రడ్యూస్ చేసుకో అండ్ వి వాంట్ హిమ్ టు స్పీక్ టుడే బిఫోర్ us. థ్యాంక్ యూ. ఈరోజు యోగ భారత్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమావేశానికి వచ్చినటువంటి మన గురువర్యులు జ్యోతి లాయస్ గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. ఈ వేదిక ఉన్నటువంటి మన యోగ భారత్ సభ్యులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మనం యోగా గురించి చెప్పుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడడానికి దాని గురించి కొద్దిగా మనం ఒకసారి తెలుసుకోవాలి. అసలు క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల క్రితమే మన భారతదేశంలో, మన హిందూ సనాతన ధర్మంలో మన యోగా అనేది మన జీవితంలో ఒక భాగం. ఆ విధంగా మన జీవితంలో భాగమైనటువంటి యోగాని ఇప్పుడు యోగా గురించి మళ్ళీ మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చింది? ఈ ఆక్రమించుకోవడం జరిగింది. దాడి చేసి మన దేశాన్ని వాళ్ళ ఆధీనంలో తెచ్చుకున్న దగ్గర నుంచి మన హిందూ ధర్మం, మన సనాతన ధర్మం యొక్క గ్రంథాలు, మన యోగా ఇవన్నీ కూడా నాశనం అయిపోతూ వచ్చాయి. అదేవిధంగా 1600, 1700 సంవత్సరంలో, అందుకే ఈ రోజున మళ్ళీ మనం 2023 సంవత్సరంలో కూడా మన యోగా గురించి ఏదో ఒక మీటింగ్లు పెట్టుకుని, యోగ భారత్ ఫౌండేషన్లో ఇలాంటి ఒక సంఘాలు పెట్టుకుని మనం చెప్పుకోవాల్సినటువంటి దుస్థితి కలిగింది. కాబట్టి మనం ఇప్పుడు యోగాని మళ్ళీ మన ప్రజలందరికీ, అంటే మన పిల్లలకి, మన ఆస్తులతో పాటు మన యోగాని కూడా తప్పనిసరిగా అందివలసినటువంటి అవసరం ఇప్పుడు ఏర్పడింది. చూస్తుంటే యోగాలో చాలామంది చూస్తున్నాం, ఏదో ఒక అనారోగ్యాలతోనే 175 మంది యోగాలో జాయిన్ అవుతున్నారు. కానీ నిజంగా యోగా అనేది మన జీవితాన్ని సమూలంగా మార్చగలిగినటువంటి ఒక గొప్ప ఆయుధం. నిజంగా శక్తి కలిగినటువంటి ఇది యోగా. యోగా ద్వారా మాత్రమే మన జీవితంలో మన ఉన్నత స్థితికి ఎదగలం. మనం దేవునిలో ఐక్యం అవ్వాలంటే, మనం మోక్షం పొందాలంటే అది యోగా ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అనేది నిజంగా మనందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. సార్ చెప్పిన దాంట్లో ముఖ్యమైన విషయం గమనించే ఉంటారు అందరూ. మనం ఆస్తితో పాటు పిల్లల భవిష్యత్, అంటే వాళ్ళ జనరేషన్లో ఇంపార్టెంట్ అంటే మౌల్డింగ్ ఆఫ్ ద చిల్డ్రన్ అండి. ఆ మౌల్డింగ్ అన్న ఫ్యాక్టర్ ఈరోజు ఒకవరకు చనిపోతుంది. సో దాన్ని ఉత్సాహంగా సార్ చాలా చక్కగా చెప్పారు. నెక్స్ట్ ఇంకో పాయింట్ అనేది ఏమన్నారంటే, మన లైఫ్లో యోగా తప్ప హెల్త్ కాన్సెప్ట్లో యోగా ఓన్లీ అనేసి దాన్ని అండర్లైన్ చేసుకోండి. బంధువులందరికీ నమస్కారం. యోగా గురించి, దాని ప్రాముఖ్యత, దాని నెసెసిటీ, దాని ఇంపార్టెన్స్ గురించి ఆల్రెడీ శ్రీనివాస్ గారు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఎలాబరేట్గా చెప్పారు. ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతాను. డెస్టినీ అనుకోండి, మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం అనుకోండి, మనకి భగవంతుడు ఒక సర్టన్ స్టేజ్ ఆఫ్ ది లైఫ్ ఒక గురువు గారిని మనకి తారసపడేలాగా చేస్తారు భగవంతుడు. సో అలా మనందరికీ కూడా సార్ ఇప్పుడు తారసపడ్డారు. సో ఎప్పుడైతే మనకి కరెక్ట్ గురువు గారు దొరికారో, ఇంకా దాన్ని మనం అంటిపెట్టుకుని దాని ద్వారా మనము ప్రయోజనం పొందడానికి, ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అందరికి కూడా ఇదైతే మనకి దొరికారో, ఈ కమ్యూనికేషన్ కనెక్ట్ అయిందో, ఈ కనెక్షన్ మనం పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుని ముందుకెళ్ళాలి. సో ఇదొకటి నేను మీ అందరికీ చెప్పగలుగుతాను. అండ్ ఐఎమ్ షూర్ మీ అందరు కూడా దీని బెనిఫిట్స్ అందరికీ పర్సనల్గా మీరంతా కూడా ఎక్స్పీరియన్స్ అయ్యారు. మీరే యాక్చువల్లీ చెప్పాలంటే బ్రాండ్ అంబాసిడర్స్గా పనిచేస్తున్నారు. సో ఇంకా నేను చాలా చెప్పాలంటే చాలా ఇప్పుడే బిగినింగ్ స్టేజ్లో ఉన్నాను. సాధారణంగా యమ నియమ ఆసనాల్లో నేను ఇంకా యమ కొద్దిగా ఉన్నాను. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఏంటంటే నాకు కూడా తెలుస్తుంది. కాబట్టి ఐ ఫీల్ ఈజ్ అ గ్రేట్ వండర్ఫుల్ జాబ్ ఈజ్ డూయింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బోత్ ఆఫ్ యూ అండి. అదేవిధంగా నెక్స్ట్ థింగ్ నార్మల్గా ఇప్పుడు నేను మాట్లాడతానండి, బికాస్ ఐ హీన్ ఎలెక్టెడ్ యాజ్
the Vice President of this National Committee, Yoga Bharat Foundation. Thanks. గురువు గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు. నా వాళ్ళు ఒక్కొక్క విషయం ప్రతి వాళ్ళ దగ్గర మనం ఒక్కొక్క ఫీడ్బ్యాక్ అనేసి తీసుకెళ్ళాలి. మనం వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు సంథింగ్ వీ హావ్ టేకెన్ ఫ్రమ్ హియర్ అనేసి ఉండాలి. ఆ గుర్తింపే ఫస్ట్ 2 personalities have spoken అండి. Third, of course, I won't say that I am a great personality, but definitely I can speak something. యోగాలో నేను జాయిన్ అయ్యి ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే మన సుకుమార్ గారు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే నన్ను చూడొచ్చు అనేసి నేను మాట్లాడుతూనే ఉన్నాను. అఫ్కోర్స్ ఐ బీన్ టెల్లింగ్ యోగాలో డెఫినెట్లీ శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా నేను యోగా ఒక పార్ట్గా తీసుకున్నాను నా లైఫ్లో. సో ఆల్మోస్ట్ ఐ విల్ బి కంప్లీటింగ్ నెక్స్ట్ 2 months, 1 monthలో ఐ విల్ బి కంప్లీటింగ్ 2 years ఇన్ దిస్ యోగా సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి గురువు గారు దొరికినందుకు మనం చాలా 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 కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ యోగాలో లైఫ్ హౌ వీ కెన్ మౌల్డ్ అవర్ లైఫ్, పెద్దవాళ్ళు కాదు చిన్నవాళ్ళు కాదు, లైఫ్లో డిసిప్లిన్ అండ్ ద వే వీ హ్యావ్ టు టేక్ అవర్ లైఫ్. యాజ్ అ లేడీగా చెప్తున్నానండి. జెంట్స్ చాలా మంది ఉన్నారు, బట్ ఇక్కడ నేను చూసే దాంట్లో లేడీస్ మెంబర్స్ ఐ థింక్ మోర్ ఆర్ లెస్ ఇస్ ద సేమ్ రేషియో ఇఫ్ ఐ కెన్ సే. లేడీస్ ముందుకు వచ్చి వాళ్ళు ఇది వరకు వేరే ఉండేదండి, ఇంట్లోనే ఉంటాం మేము, మాకేం అవసరం లేదు అనుకునే వాళ్ళము. బట్ ఇవాళ ఇంట్లో ఉండనివ్వండి, వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ అట్ హోమ్, ఈక్వల్ ఇంపార్టెన్స్. లేడీ ఇంట్లో లేకపోతే ఏ మేలు ఏ పని చేయలేరు. సిమిలర్గా లేడీ ఇన్ ద ఆఫీస్ షీ కెన్ డూ వండర్స్. సో అటువంటి ఏరియాలో అంటే వండర్స్ అంటే ఇన్ ఈక్వల్లీ అలాంగ్ విత్ మెన్. దెర్ ఇస్ నథింగ్ విచ్ వీఆర్ ట్రైంగ్ టు పుట్ దెమ్ డౌన్. ఈక్వల్ స్టేటస్ వీ హావ్ గెయిన్ టుడే. కాన్స్టిట్యూషన్లో మన పార్లమెంట్లో కూడా ఇచ్చారు మనకి ఒక స్టేటస్. బట్ దాన్ని కరెక్ట్ పొజిషన్లో యూజ్ చేసుకోవాలంటే దిస్ యోగా డెఫినెట్లీ విల్ బి గివింగ్ అస్ లాట్ ఆఫ్ స్కోప్ అండి ఫర్ దిస్. అండ్ ద నెక్స్ట్ పర్సన్ వి విల్ ఇన్వైట్ మిస్టర్ థామస్ గారు. ఫస్ట్ యోగా వెళ్ళేటప్పుడు చూడండి ఫస్ట్ తల్లి నీవు తలంచి పుస్తకం చేతం భూమికి నీవు నా ఇల్లం వందున నిలిచి బ్రహ్మణముగా శబ్దం సోదం బల్కును నాను వాకునను సంప్రీతి జగన్మోహిని పుల్లచారి సరస్వతి భగవతి పూర్ణేతు బింబానన. భారతదేశం అంతా విస్తరించబడినటువంటి మన యోగ బంధువులందరూ రాజమండ్రి రావడానికి కారణమైన ఆంధ్రప్రదేశ్ యోగా భారత ఫౌండేషన్ అధ్యక్షుడి వారికి మనమందరం చట్టాలతో యోగాని పరిచయం చేయాలి. యోగా భారత్ ఫౌండేషన్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే అవేర్నెస్ అంటే మనము ప్రపంచానికి, మన దగ్గర ఉన్న సమాజానికి, మన ప్రపంచం వేరే ప్రపంచం అంటే వరల్డ్ మొత్తం కాదండి, మన దగ్గర ఉన్న ప్రపంచం. మన దగ్గర ఉన్న ప్రపంచం అంటే నాకు తెలిసి ఒక 150 మంది ఉంటారేమో, 200 మంది ఉంటారేమో. సో ఆ 200 మంది, మీకు తెలిసి మీకు 150 మంది, 200 మంది, ఆ 200 మందికి అవేర్నెస్ తీసుకురావాలి. తర్వాత గెడ్డమూరి ధర్మబాబు గారు, ఆయన కూడా స్టేజ్ మీద రావాలి. గెడ్డమూరి ధర్మబాబు గారు. ఫస్ట్ కలవడం గురువు గారిని వీడియోలో చూడటమే కానీ ఇటువంటి అభ్యాసం నుంచి చాలా ఆనందంగా ఉంది మేడం. మీ అందరి మధ్యన నేను ఈ గొప్ప వనభోజనం కార్యక్రమాన్ని దీనిలో పాల్గొంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను యోగాలో జాయిన్ అయ్యి 2.5 years అయింది. అంటే చిన్నప్పటి నుంచి నేను చాలా ట్రావెల్ చేస్తుంటాను కాబట్టి వాళ్ళ అమ్మ నేర్చుకునేవాడు అనమాట. వాళ్ళు యూఎస్ వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చినప్పుడు గురువు గారి గురించి చెప్పారు. నేను అడిగాను ఎవరైనా యోగా గురువు ఉంటే చెప్పమని చెప్పి. సో ఆవిడ ఆన్లైన్ క్లాస్ అనగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను తెగ తిరిగేస్తుంటాను, అట్లీస్ట్ ఆన్లైన్ క్లాస్ ఉంటే రెగ్యులారిటీ ఉంటుంది చేసేదానికి అని చెప్పి గురుగారితో 2.5 years జాయిన్ అయ్యాను. అంటే ఇక్కడ నేను నేర్చుకున్న పద్ధతి ఒక A to Z అన్నట్టు ఇంతే ఏమో అనిపించేది అన్నమాట. ఈ క్లాస్ నేర్చుకున్న తర్వాత నాకు ఒక ఏమంటారంటే ఒక కంప్లీట్నెస్ అనిపించింది. అర్థమై అవ్వని వాళ్ళకు కూడా అర్థం అవుతుంది.
ప్రతి క్లాస్లో చాలా ఓపిక చెప్తుంటారు. అది నేను ఎక్కడికి వెళ్ళినా కూడా యోగా క్లాసెస్ మాత్రం నేను చేయను. అది చేయలేకపోయినా కూడా వీడియో ఆన్ చేసి పెట్టుకొని చూస్తూ ఉంటాను అనమాట, మిస్ చేయకుండా. ఎందుకంటే ఒక్కోసారి చాలా మంచి మాటలు చెప్తుంటారు, మంచి ప్రయోగాలు చెప్తుంటారు, అవి మిస్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకని యోగా గురుగారు చెప్తుంటాను నేను, గురుగారు నా ప్రాణం ఈ శరీరాన్ని వదిలే వరకు మీ క్లాస్ మాత్రం మిస్ చేయదు. So I think each one of you would have taken some of the other feedback. Thank you, ma'am, for this great thought of yours and your expression. And next, సభకు నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ అతి ముఖ్యమైన ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి యోగా సభ్యులకి, ముఖ్యంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ముఖ్యంగా యోగా గురువు గారికి నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ యోగా జాయిన్ అయిన తర్వాత నాకైతే మా హస్బెండ్ ఫస్ట్ చాలా బెనిఫిట్ అయ్యారండి. ఎందుకంటే ఆయన హెల్త్ అది చాలా హ్యాపీగా ఉన్నారు హెల్త్ విషయంలో. ముఖ్యంగా ఆయన ప్రతిరోజు ఆయన ఒకే మాట చెప్తారు, యోగా చేయడం అనేది యోగం ఉండాలి, అది మీకు యోగం లేదు కాబట్టి చేయట్లేదు అది. ప్రతిరోజు మా పిల్లలకి నాకు రోజు ఇంకా అసలు లేచింది మొదలు 10 మాటల్లో 8 మాటలు యోగా గురించే ఉంటాయి. ఈవెన్ మా రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్తానే ఉంటారు. ఆయన జాయిన్ అవ్వడానికి కారణమైన సుబ్బారావు గారికి నా యొక్క ధన్యవాదాలు. నెక్స్ట్ రోజు అందరూ మాట్లాడే మాటలు వింటూ ఉంటే చాలా అసలు ఈ యోగా అంటే యోగా ఎలా ఉంటుందో అనేది చెప్పడం తప్పించి ఇక్కడికి రావడం వల్ల యోగా ఫౌండేషన్ యొక్క ఉద్దేశాలన్నీ బాగా తెలిసి thank you, ma'am, జడ్జి గారు. ఓం శాంతి. మనందరూ కూడా చాలా అదృష్టవంతులు అనుకుంటున్నాను. అదృష్టవంతులు భాగ్యశాలు అనుకున్న వాళ్ళు ఒకసారి చేతులెత్తండి. ఎందుచేత చెప్పగలరా మీరు? మీకంటే నాకు ఈ రోజు గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా గురువు గారి గురించి అందరూ కూడా చెప్తున్నారు, చాలామంది ఉన్నారు. ఈరోజు భాగ్యవంతుని అదృష్టవంతులు. ఎందుకంటే ఇంతమంది మనం ఈరోజు సమావేశం ఇలా అయ్యామంటే కారణం ఎవరు? గురువు. మీరు మామూలుగా ఫంక్షన్స్లో అయితే మీ బంధువులతో కలుస్తారు, కానీ ఇలాంటి ఆత్మీయ సమ్మేళనం చక్కని పేరు పెట్టి మనందరినీ కలిపేవారు గురువు. అంచేత గురువు గారికి మొట్టమొదటి నమస్కారం. అంటే మా పక్కనే గోదావరి మాత ఉంది. గోదావరి దాటి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మేము గోదావరిగా స్వాగతం తీసుకుంటున్నాం. స్వాగత సత్కారాల్లో అగ్రగామిగా ఉండే మా జ్యోతుల శ్రీనివాస్ గారు. ఇప్పుడు మేడం గారు చెప్పారు, ఆయన ఎక్కడ చేసినా కూడా ఆయన చేసేదంతా కూడా ఆయన వ్యాపారంలో ఏం చేసినా కూడా ఎక్కడ కార్యక్రమమా జ్యోతుల శ్రీనివాసరావు గారి భోజనం లేకుండా ఎవరూ వెళ్ళరు. అది ఆయన ఎంతో పెద్ద పూల్లో ఉన్నాడు. అట్లా ఒక దుర్గాడనే ఒక విలేజ్లో ఉన్న బిడ్డ కత్తిపూడిలో ఉన్నారు. మరి రాజమండ్రిలో ఇంత అరేంజ్ చేయగలుగుతున్నాడంటే రాజమండ్రి వాసులకే కొద్దిగా కష్టమై ఉండొచ్చు. అందుకని ఆయనకి మనం అందరం కూడా ఈ 2 జ్యోతులకి మనం బాగాలేకపోయినా ఆయన ఇంటికి వెళ్ళడానికి పరిస్థితి లేవు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఎక్కడ వెళ్ళినా అంత లాక్డౌన్. ఆ టైంలో ఆయన నాగేశ్వరరావు గారు నేను ఆన్లైన్ ద్వారా ఆరోగ్యాన్ని బాగా చేయాలి, వాళ్ళని కరోనా నుంచి రక్షించాలి అని చెప్పేసి వారు ఆన్లైన్ క్లాస్ పెట్టి ప్రతి ఒక్క యోగా అభిలాషులందరినీ వారు యోగాలో నక్షత్రాలు యోగా గురించి మన యోగ భారతి ఫౌండేషన్ గురించి కూడా చక్కగా వివరించడం జరిగింది. అయితే నేను యోగా నాకు గత 15 సంవత్సరాల నుంచి కూడా నాగేశ్వరరావు గారు, జ్యోతుల శ్రీని వీళ్ళంతా కూడా బాగా తెలుసు. వాళ్ళందరూ కూడా గ్రామ స్థాయి నుంచి అంటే దుర్గాడ, కత్తిపూడి వంటి గ్రామ స్థాయిల్లో మన యోగా క్లాసులు పెట్టడం, వారం రోజులు 10 రోజులు నిర్వహించడం, దానికి జ్యోతుల శ్రీని గారు మారల్ సపోర్ట్ చేయడం, మన నాగేశ్వరరావు గారు క్లాసులు నిర్వహించడం, అలా అంచెంచెలుగా ఎదుగుతూ మనం ఈరోజు రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయి కమిటీలను ఏర్పరచుకునేటువంటి ఓ పెద్ద స్థాయికి మన ఈ యోగ భారత్ ఫౌండేషన్ తీసుకురావడం జరిగింది.
మనం యోగా చేస్తున్నాం అనుకోండి వాళ్ళు చూస్తారు, ఏం 4 రోజులు ఉన్నారా లేదా 5 రోజులు ఉన్నారా చూస్తారు. ఇది ఇంత యాక్టివ్గా ఉందంటే దానికి కారణం ఈ యోగా అన్నమాట అని అసూయ కలగాలి. కలిగి ఏం చేయాలి, ఆవిడ మళ్ళీ మీకు తెలియకుండా జాయిన్ అవుతుంది. ఆ పద్ధతిలో ఒకటి మాకు జరిగింది మా ఇంట్లో. ఏంటన్నయ్యా నువ్వు యోగా చేస్తున్నావు, నువ్వు ఎప్పుడు యాక్టివ్గానే ఉంటావు దీనివల్ల అంటే, అదే యోగా చేయడం వల్ల అంటే సర్లే అని తను కూడా ఎంతమంది చెప్పినా పట్టించుకోలేదు. వెళ్ళి ఆస్ట్రేలియాలో ఉంటుంది తను, సిడ్నీలోకి వెళ్ళినట్టే తను చేయడం ప్రారంభించిన తర్వాత మా బావగారి దగ్గర ప్రసాద్ నాకు సైనస్ ఉండేది తగ్గిపోయింది అన్నారు. తర్వాత నాకు మెడ నొప్పి ఉంది, అది తగ్గింది, కీళ్ళ నొప్పి ఉంది, అది తగ్గింది. కొన్ని రోజుల తర్వాత అలా చెప్తూ వచ్చింది. అయ్యి బాబు ఇది చాలా ఆరోగ్యంగా తయారైపోతుంది, నా ఆరోగ్యం పాడైపోతున్నట్టు అని చెప్పేసి అదేంటని చెప్పేసి ఆయన మొత్తం పుస్తకాలన్నీ తిరగేసి ఆఖరికి అది నేర్చుకుని ఆయన యోగా బ్రహ్మాండంగా చేస్తున్నట్టు. ఫస్ట్ అనేవి చాలా ఉన్నాయి. అవి ఏంటనుకుంటున్నా, సంగీతం, నాట్యం, యోగా, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి.